ఈసారి ఐపీఎల్ లా 300 కాదు 200 కొట్టుడు కూడా కష్టమే. అది ఎస్ఆర్హెచ్ అయినా ఆర్సీబీ అయినా ఇంకే టీం అయినా కొట్టుడు కష్టమే. ఎందుకంటే మామ మన బీసీసీఐ మామ ఉత్త గూకోడుగా అయితే అప్పట్లోనే బీసీసీఐ మామ ఒక 2 రూల్ అప్పట్లోనే బ్యాన్ చేసిండు. అవి మళ్ళీ కరెక్ట్ ఐపీఎల్ టైం కి అన్బ్యాన్ చేసిండు. ఆ 2 రూల్ ఏంటి అంటే అయితే ఇప్పుడు బాల్ కి ఒక వైపు ఇట్లా మన ఊమ్ తీసుకొని ఇట్లా రాసి సలైవా ఇట్లా రాసి డైరెక్ట్ అయితే స్వింగ్ అవుతుంది చూడు. ఆ రూల్ అప్పట్లో బ్యాన్ చేసిరు మామ. ఇప్పుడు మళ్ళీ కరెక్ట్ ఐపీఎల్ టైం కి అన్బ్యాన్ చేసిండు. అయితే ఊమ్ తీసి ఇట్లా రాస్తే కథం అయితే ఇటు స్వింగ్ అవుతుంది, లేకపోతే ఇటు రాస్తే ఇటు స్వింగ్ అవుతుంది మామ. ఈ రూల్ అప్పట్లో బ్యాన్ చేసారు. మళ్ళీ ఇప్పుడు కరెక్ట్ ఐపీఎల్ టైంకి అన్బ్యాన్ చేసారు. ఇది ఇప్పుడు ఎందుకు అన్బ్యాన్ చేశారు అంటే ఇప్పుడు బ్యాటర్లకి ఇట్లా మంచి సెట్ కాదు. ఇట్లా అయితే అటు ఇటు స్వింగ్ అయితే అలా కొట్టే నీకు సెట్ కాదు. అప్పుడు స్కోర్ కూడా ఎక్కువ ఉండదు. అందుకే 300 కొట్టలేరా అని అంటున్నారు. 200 కొట్టుడు కష్టం ఇట్లా బాల్ ఎత్తే. మళ్ళీ అసలే భూమి మన చెవి ఉత్త ఊకోరు. ఇసొంటి వేసేసి నిలబడ్డారు. ఇసొంటి దాన్ని ఎత్తే మాత్రం అటు ఇటు స్వింగ్ మొత్తం తింపుకుంటుంటారు మొత్తం గ్రౌండ్. గట్ల ఉంటది వాళ్ళతోటి. బౌలర్ తోటి బాగా కట్టం ఉంటది. బ్యాటర్లకు మాత్రం మస్తు కష్టం అవుతుంది. మళ్ళీ దానికి తగ్గట్టు ఇంకొకటి అన్బ్యాన్ చేశారు. ఆ రూల్ ఏంటిదంటే ఇప్పుడు ఫస్ట్ మా ఇన్నింగ్స్ ఒక కొత్త బాల్ ఇస్తారు కదా ఫస్ట్ ఓవర్ కి. అయితే ఇప్పుడు ఏంటిదంటే డైరెక్ట్ ఇన్నింగ్స్ 2 బాల్ కొత్త ఇస్తారు. ఒకటి ఫస్ట్ ఓవర్ కి ఇస్తారట, ఒకటి 11th ఓవర్ కి ఇస్తారట. 2 కొత్త బాల్ ఇచ్చిన కొత్త బాల్లతో ఏం ఆడతారు? అది ఒట్టుడు కాదు, అటు ఇటు తిరుగుతుంది, స్కోరింగ్ కూడా ఎక్కువ పోదు. కాకపోతే మ్యాచ్లు మాత్రం నెక్ టు నెక్ వస్తాయి మామ. బాగా టైట్ గా ఉంటాయి, బాగా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. అందుకే ఇట్లా చేసిర్రు. అందుకే ఈ కరెక్ట్ టైం కి రెండు రూల్ అన్బ్యాన్ చేసి మళ్ళీ షమీ మామ ఒత్తుకుంటాడు. డైరెక్ట్ స్టోరీ పెట్టిండు, ఓల్డ్ డేస్ బ్యాక్ అని పెట్టిండు. కథం ఒక్కొక్కరు అనుకుతారు. ఓల్డ్ డేస్ అంటే గుర్తుంది. ఆ షమీ మామ ఎట్లా ఎత్తాడు ఇక డైరెక్ట్ ఊమ్ పెట్టి వేసిండు అనుకో కథమే స్వింగ్ మాస్టర్. మన భూమి మామ చెప్పే అవసరం లేదు. ఉత్తప్పుడే పొట్టు అటు ఇటు దింపుతాడు. ఇప్పుడు మళ్ళీ ఊమరాజ్ దింపిండంటే కథమే ఇక బ్యాటర్. ఇక మరి చూద్దాం. ఇట్లా ఉండగా కూడా బాల్ వేసి హైయెస్ట్ స్కోర్ ఎవరు కొడతారో చూద్దాం. మరి ఎస్ఆర్హెచ్ కొడుతుందా, ఎంఐ కొడుతుందా, లేకపోతే ఆర్సీబీ కొడుతుందా చూద్దాం. మరి ఈ రూల్ పాటిస్తారుగా. ఈ రూల్ పాటించినాక ఎట్లుంటాయో మ్యాచెస్ చూద్దాం. మంచి ఐపీఎల్ మొత్తం మంచి వీడియోస్ చేసుకుంటే ఏం ఇన్ఫర్మేషన్ ఉన్నా అన్ని మ్యాచెస్ గురించి మంచి వీడియోలు చేస్తాం మామ. అండ్ మూవీ రివ్యూస్ కూడా ఉంటాయి.